కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు 10 ఏళ్ల తర్వాత నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ. గతంలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన రా, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన నటించిన యుఐ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక పగలు రాత్రి ఉపేంద్ర వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్తో ఈ మూవీ కొనసాగుతోంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో తెరకెక్కించారు. హీరోగా, దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్తో వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశారు. ప్రథమార్థంలో వచ్చే హీరోయిన్తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్ర గుర్తుకు తెచ్చాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్తో తన ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చేశాడు ఈ రియల్ స్టార్. ఇక ఈ సినిమాలో వచ్చే పాటలు సైతం సెటైరికల్ గానే అనిపించాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టుగా పాటలు సైతం ఉన్నాయి. సినిమాలోని ఒక ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయలేదు అనే ఆలోచన రాని విధంగా తెరకెక్కించారు ఉపేంద్ర. ఇది థియేటర్లో చూస్తే మజా వస్తుంది. డైరెక్టర్ గాను ఉపేంద్ర తన డిఫరెంట్ టేకింగ్ తో పాత ఉపేంద్రని గుర్తుకు తెచ్చాడు. అన్ని ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ సినిమాకు 2 డిఫరెంట్ క్లైమాక్స్ పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఉపేంద్రకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మేకింగ్ లో క్వాలిటీ తెర మీద కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర వన్ మ్యాన్ షోతో యుఐ సినిమా అదరగొట్టేశారు. సినిమా మొదలు నుంచి చివరి వరకు కథ మొత్తం కూడా ఉపేంద్ర చుట్టూ తిరుగుతుంది. ఉపేంద్ర దర్శకుడిగానే కాకుండా నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ని తెర మీద బలంగా చూపించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యారు. మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే మా థియేటర్ నుండి బయటికెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాల్ విసిరారు. రియల్ టైం ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో యుఐ అదరగొట్టింది. ఇలాంటి కథలున్న సినిమాలు రావడం చాలా అరుదు. ఇంకా ఇండియాలో దశాబ్దానికి 1 రావడమే మహా అరుదు. కాబట్టి యుఐ మూవీ ఈజ్ ఏ మోస్ట్ ట్రై.